सबसे पहले मैं जीवित परमेश्वर को धन्यवाद करता हूँ మొదటగా నేను జీవం గల దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. और यहाँ उपस्थित सभी को मेरे तरफ से प्रभु यीशु मसीह के सामर्थ्य नाम में जय मसीह की। మరి ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. बस मैं यहाँ खड़ा होने का परमेश्वर एक आशु अवसर दिया कि हमारे पिछले दिनों में हमारे दानव अंकल के विषय में कई बातों को बयान कर सकूं। ఇక్కడ నిలబడి దానమంకులు గారు మా విషయంలో చేసినటువంటి మాకు చేసినటువంటి మేలులు, ఆయన ద్వారా పొందిన మేలుల గురించి చెప్పడానికి దేవుడిచ్చిన మంచి సమయం కొరకై వందనాలు తెలియజేస్తున్నాను. उसके विषय में अगर मैं कहूँ तो बहुत सारी बातें हो सकती है, ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. फिर भी हमने कई बातों को जो हम उनसे सीखे हैं और उन्होंने जो हमारे आसाम पर जिस बातों को सेवकाई दिया है, इनसे से किसी कई बातों को मैं रखना चाहूँगा। మరి ఆయన ద్వారా, ఆయన పరిచర్య ద్వారా నేర్చుకున్న కొన్ని విషయాలు, అస్సాంలో ఆయన జరిగించినటువంటి పరిచర్య గురించి కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. मैंने दानव अंकल को 2010 से मुझे उससे मुलाकात हुआ था। మరి దానముక్కులు గారిని 2010లో నుంచి నేను ఆయనను కలుసుకోవడం జరిగింది. क्योंकि 2010 में हमारे कड़ापा बेटसबा प्रेयर हाउस से कई 14 मेंबर्स प्रभु का सेवकाई के लिए आसाम पर आए थे। 2010 సంవత్సరంలో మరి కడప బేర్షెబ ప్రార్థన మందిరం నుంచి దాదాపు 14 మంది సువార్త టీం వచ్చినారు. వారిలో దానమంకులు కూడా ఒకరు. और इस टीम को मुझे मुलाकात होना बड़ी आश्चर्य बात थी। इस टीम को मुझे मुलाकात होना बड़ी आश्चर्य बात थी। ఆ సువార్త సమూహంతో కలవడం అనేది నా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం. क्योंकि मुझे उस समय में कई लोग इतना से अच्छा सा नहीं जानते थे। ఆ సమయంలో సేవా విషయమైనటువంటి పరిచర్య విధానం గురించి నాకు ఎక్కువ తెలిసింది కాదు. मैं एक छोटा सा कलीसिया में परमेश्वर का सेवकाई दे रहा था। ఒక చిన్న సంఘంలో నేను దేవుని సేవిస్తా ఉండిని. मैंने एक लूथरन चर्च का एक लेडी, तेलुगु लेडी थी और उससे मैं बहुत करीब रहता था और उन्हीं के द्वारा से मैंने इस टीम को मुलाकात किया था। మరి తినిసికియా పట్టణంలో లూథరన్ చర్చ్లో అక్కడ వెళ్ళే ఒక సహోదరి ద్వారా మరి యొక్క సువార్త గుంపుతో నాకు కలవడం జరిగింది. దానికి ఆమెకి ఎంతో నేను వందనస్తుడనై ఉన్నాను. इसी टीम के भीतर में हमारे दानव अंकल भी थे। మరి ఆ సువార్త టీంలో దానమంకులు ఉన్నారు. पहले 1 साल या 2 साल हम सब मिल के कर रहे थे। మరి మొదటి 1-2 సంవత్సరాలు మేమంతా కలిసి సువార్త జరిగించేవారం. कि उस समय क्योंकि कलीसिया से कई लोग एक साथ मिलकर जाते थे। మరి సంఘం నుంచి అనేకులు కలిసి వెళ్ళేవారు. जब तीसरा साल चौथा साल जब शुरू हुआ और उस समय में हम सिर्फ दानव अंकल के ही हमारे अगुवाई के रूप में हमें मिलता था। మరి ఒక 2-3 సంవత్సరాల తర్వాత వచ్చి గుంపులో కేవలం మరి దానమంకులు ఎక్కువగా కనపడేవారు. दानव अंकल का सबसे एक बहुत बड़ा परमेश्वर के प्रति बहुत बड़ा प्रेम था और उस प्रेम के अंदर में उसने एक बात को रखा था, वह है आसाम। और आसाम को इतना ही वो प्यार करते थे जैसा हमें लगता था, और इसलिए प्रति साल में 2 बार हमारे आसाम को आते थे। మరి దానమంకుల జీవితంలో ఆయన దేవుని ఎంతో ప్రేమించేవాడు. మరి ముఖ్యంగా అస్సాం పరిచర్య విషయమై ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉండేవాడు. ఆ పరిచర్యను ఎంతో ప్రేమించినాడు. అందుకే దాదాపు సంవత్సరంలో 2 సార్లు ఆ యొక్క సువార్త టీం తీసుకొని వచ్చేవాడు. पहला वह नवंबर से लेकर दिसंबर के बीच में आते थे और दूसरा वो मार्च से लेकर अप्रैल के बीच में वो हमारे आसाम आया करते थे। సంవత్సరంలో అంటే సంవత్సరంలో ఒక ట్రిప్ నవంబర్ డిసెంబర్ మధ్యలో వచ్చేవాడు. తర్వాత ఏప్రిల్ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన సువార్తతో కలిసి వచ్చేవాడు. और हम लोग जब इस 2 समय को, जब गुड फ्राइडे और क्रिसमस के जो समय हमारे पास जब आते थे, हम बड़े उत्साहित और आनंदित होते थे। ఎప్పుడైతే ఆ క్రిస్మస్ సమయము లేదంటే ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సమయం వస్తే అది మా హృదయాలను ఎంతో సంతోషంతో నింపేది. क्योंकि आसाम में तो बहुत सारे मसीह परिवार भाई लोग तो है, అస్సాంలో చాలా క్రైస్తవ కుటుంబాలు బిడ్డలు ఉన్నారు. కానీ पर खोल करके मैदानों में जा करके फ्री से परमेश्वर के वचन सेवा करने वाला आपको किसी को नहीं मिलेगा। మరి చాలా మైదానానికి వెళ్ళి అనగా ప్రజల మధ్యలోకి వెళ్ళి సువార్తను ప్రకటించేవారు చాలా తక్కువ. और इस बात के लिए हम लोग बहुत खुश होते थे
మరి ఈ విషయమై మేము ఎంతో సంతోషించేవారం. कि उसमें मैं सबसे ज़्यादा इसलिए होता था क्योंकि मैं जब सेवा में आया तो मेरे पास में एक छोटी सी हैंड माइक थी और मैं उसी हैंड माइक ले करके सड़कों में दो बात ही मैं प्रचार करता था. एक पहला करता था उधार मुक्ति चंगाई, उधार मुक्ति चंगाई, उधार मुक्ति चंगाई, यही मैं प्रचार करता था. సో నేను నేను సేవకుడుగా ఉండి సువార్త చేసే సమయంలో సువార్త చేసే విధానం ఎట్లుండేదంటే, ఒక చిన్న మైక్ తీసుకొని వీధుల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ద్వారా రక్షణ, స్వస్థత, పరలోకము అని మాత్రమే ప్రకటించేవాడిని. इसीलिए मैं खुश था जब दानव अंकल जब आते थे और उस समय मेरा उद्धार मुक्ति चंगाई से बढ़कर उसने बहुत ऐसे वचनों को हमें सिखाते थे जिससे हम परमेश्वर के वचन को लोगों तक पहुंचा पाते थे. అని మరి దానవంకులు గారు సువార్త ప్రకటించే విధానము, ఆయన సువార్త ప్రకటించేటప్పుడు వాడే దేవుని వాక్యమును చూసినప్పుడు ఆ యొక్క పరలోకము, స్వస్థత, రక్షణ గురించి మాత్రమే కాకుండా ఇంకెక్కువ నేర్చుకొని ప్రజలకు ప్రకటించే అవకాశం నాకు కలిగింది. इस रीति से दानव अंकल 2010 से लगातार असम आना और परमेश्वर के सेवक को आगे ले जाना को सक्षम था. ఈ విధంగా మరి అస్సాం పరిచర్యను, సువార్త పరిచర్యను దానవంకులు గారు అస్సాంలో ముందుకు తీసుకెళ్తా వచ్చినారు. उनके सेवकाई में हमने एक बात को देखते हैं, वो टाइम बहुत मैनेज करता था. ఆయన సువార్త పరిచర్యలో మేము గమనించింది ఏంటంటే సమయ పాలన. जैसे उसने हैदराबाद से कलकत्ता तक पहुंचता था, ఎక్కడైతే ఆయన అస్సాంకి వచ్చిన హైదరాబాద్ నుంచి కలకత్తా వరకు చేరుకున్నప్పుడు कलकत्ता से एक फ़ोन करते थे हमें. మరి కలకత్తా నుంచి ఒక ఫోన్ చేసేవాడు. मैं इतना समय के अंदर मैं डिब्रूगढ़ में उतर रहा हूँ और वहीं से हमारा सेवा शुरू होगा. మరి పలానా సమయాన్ని నేను దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్లో దిగుతాము, మరి అక్కడి నుంచే మనం సువార్త ప్రకటించడం ప్రారంభిస్తామనేవారు. क्योंकि इतना उम्र में भी उन्होंने अपना समय को, कीमती समय को उसने वेस्ट नहीं करता था. और जैसे ही वो उतारते थे और हम लोग ब्रदर बाबू और मैं एक गाड़ी लेकर के हम एयरपोर्ट में हम पहुंच जाते थे. ఎందుకంటే ఆ సువార్త పరిచర్యలు వచ్చేది తక్కువ విలువైన సమయంలో ఒక గంట కూడా ఆయన వేస్ట్ చేయాలని, వ్యర్థపరచాలని ఆలోచన ఉండేది కాదు. ఆయన చేరుకునేది సమయానికి. మరి నేను సహోదరుడు వెహికల్ తీసుకొని టయానికి ఎయిర్పోర్ట్లో ఉండేవారు. तो हम लोग सोचते थे कि अंकुल आप पहुंचा है, हम किसी अच्छे होटल पर जाएंगे, पहले वहाँ होटल में खाना खाएंगे, उसके बाद सेवा में जाएंगे. ఆయన చేరిన వెంటనే మేము అనేవారం, అక్కడ ఒక మంచి హోటల్కి వెళ్ళి మనం భోజనం చేసి అక్కడి నుంచి మనం పరిచర్య ప్రారంభిస్తాము. पर ऐसा नहीं होता था. కానీ అలాగూ జరిగేది కాదు. जैसे हम एयरपोर्ट से बाहर आते थे, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత निकलने के बाद एक सर्कल है, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడలి ఉంది. हम वहीं से स्टार्ट करते थे परमेश्वर का वचन. अंकुल हिंदी में बोलते थे और मैं उसको आसामीस में ट्रांसलेट करता था. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో మధ్యలో ఆ కూడళ్ళు వచ్చినప్పుడు, ఆ యొక్క టౌన్ అంటే పట్టణాలు వచ్చినప్పుడు అక్కడ సువార్తను ప్రకటించేవాడు. మరి నేను ఆయన హిందీలో చెప్తే నేను అస్సామీస్లో ట్రాన్స్లేట్ చేసేవాడిని. जब उसने 2010, 11, 12 तक जब आया तो उस समय में वो हिंदी इतना अच्छा से नहीं मालूम था. మరి 2010 నుంచి 2010, 11, 12 సంవత్సరాల్లో ఆయన హిందీ అంత పర్ఫెక్ట్గా ఉండేది కాదు. जैसे उसने लगातार जब आना शुरू किया, बाद में इतना अच्छा से हिंदी बोलने लगा. और मैं उस हिंदी को, पहले मैं हिंदी को इसलिए ट्रांसलेट करता था क्योंकि उसके हिंदी अच्छा नहीं थे और उसी को मैं आसामीस में सुधार करके मैंने लोगों को ताकि इस वचन को पहुंचाता था. మరి ఆ తర్వాత క్రమంగా రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి ఆ క్రమంగా వచ్చేటప్పుడు ఆయన హిందీ చాలా పర్ఫెక్షన్ లేకొచ్చింది. మొదట ఆయన హిందీ సరిగా ఉండేది కాబట్టి నేను అస్సామీస్లో ట్రాన్స్లేట్ చేసేవాడిని, కానీ తర్వాత అవసరత లేకుండా పోయింది. इस रीति से उन्होंने आसाम में प्रति साल 10 लगातार 10 साल जाने के बाद कम से कम 27 डिस्ट्रिक्ट हम लोगों ने आसाम में विजिट किया है. ఆయన 2010 నుంచి సువార్త పరిచర్య ప్రారంభించబడినప్పటి నుంచి అస్సాంలో బేర్షెబా ద్వారా 2021 వరకు దాదాపు 27 జిల్లాలు, అస్సాంలో 33 జిల్లాలు ఉన్నాయి, 27 జిల్లాలు సువార్త ప్రకటించినాం. अगर हम असम के ही है लेकिन हमने इतना डिस्ट्रिक्ट हमने खुद भी नहीं घुमा था. మేము అస్సాం వారం అయినప్పటికీ అస్సాంలో అన్ని ప్రాంతాలు మేము కూడా తిరగలేదు.
लेकिन अंकुर जब जाते थे, जब समय होता था, तो हमेशा हम नए-नए डिस्ट्रिक्ट को हम चुनते थे और एक बार में कम से कम 3 या 4 डिस्ट्रिक्ट को हम लोग जा करके परमेश्वर के संदेश अंकुल के द्वारा हम प्रचार మరి करते ఆ थे। సువార్త సమూహంతో అంకులతో మేము వెళ్ళినప్పుడు మరి మేము చూడని కొత్త కొత్త ప్రాంతాలు కూడా మేము చూసేవారం. ప్రతిసారి కూడా కనీసం అంటే 3-4 కొత్త జిల్లాలో సువార్త ప్రకటించేవారం. इन इन दिनों के सेवा में अंकल ने असम में कई प्रकार की यातनाएं अपने ज़िंदगी में पाया है। शायद इतना व्यक्त आप लोगों के सामने में नहीं किया होगा। ఆయన ఈ సువార్త పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చినాడు. कई बार लोगों के द्वारा से गाली सुना, कई बार मारने के लिए आरएसएस बजरंग दल ने आकर के आगे खड़ा हो गया। మరి అనేక సార్లు మనుషుల చేత దూషణలు విన్నాడు. మరి అనేక సార్లు బజరంగ దళ ఆర్ఎస్ఎస్ వారి ద్వారా దాడులను కూడా ఎదుర్కొన్నాం. और इस तरह से एक दिन का सेवा था जिसे मैं बहुत याद करता हूँ। और हम लोग सेवा करते करते आखिरी समय पहुँचा और आखिरी में दाना मंगल का मैसेज देने वाला था। ఒకనొక సమయంలో ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినాము. అది చివరిగా ఆ గ్రామానికి చేరుకొని అక్కడ అది అంకులు లాస్ట్ మెసేజ్ అంతటితో సువార్త ఆ దినానికి మేము ముగించే వారంగా ఉన్నాం. जैसे वो आखिरी मैसेज देने वाले थे, उस समय में किसी एक भाई, नेपाली भाई आया और अंकुल को बोला, अब मेरे घर में आइए ना। సో ఆ లాస్ట్ చివరి ఆ సువార్త సందేశం ప్రకటించేటప్పుడు ఒక నేపాలీ జాతీయుడు వచ్చి మా ఇంటికి రండని ఆహ్వానించినాడు. और मुझे अंकुल बोला, आप प्रचार करो। అప్పుడు నాకు చెప్పాడు, నువ్వు సువార్తను ప్రకటించు. और मैंने परमेश्वर के वचन का सेवकाई किया। उतने में ही पूरे टीम आ करके हम में ही पूरे टीम आ करके हमारे ऊपर मारपीट करना शुरू कर दिया। సో ఆ లోపలనే మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి గుంపు వచ్చి మా మీద దాడి చేసింది. अंकुल एक बात बोला, अरे आज तो मुझे अच्छा क्राउन मिलने वाला था, लेकिन ब्रदर फिलिप को मिल गया है। కానీ అంకుల్ తర్వాత వచ్చి చూసి, ఈరోజు నాకు ఒక గొప్ప కిరీటం దొరకబోవాల్సింది కానీ ఫిలిప్ నువ్వు తీసేసుకున్నావు అన్నాడు. इस रीति से अंकुल असम में जो सेवा दिया, आज अंकुल का हर एक वहाँ जितने भी, क्योंकि वहाँ तो कोई बेरसवा या हमारा भाई भक्सी अंकल का जो मंडली है वहाँ तो असम में है नहीं। हम लोग अन्य अन्य जवानों को लेकर के, अन्य अन्य कलीसिया के पास्टरों को लेकर के हम वहाँ अंकुल परमेश्वर के सेवकाई को देता था। మరి ఆ విధంగా అస్సాంలో భక్సింగ్ గారి సహవాసాలు చాలా తక్కువ. అంకులు అక్కడ సువార్త పరిచయం రావడం ద్వారా అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ఇండిపెండెంట్ సేవకులను కలుపుకుంటూ మేము అక్కడ మరి ఈ పరిచర్యను మేము విస్తరిస్తూ ఉన్నాం. वहाँ वो अपने ही नहीं परंतु बहुत सारे अन्य डेनिमेशन की वर्कर को भी, परमेश्वर सेवकों को भी उन्होंने बहुत उत्साहित किया और उन सबको भी ऐसा मौका दिया कि परमेश्वर का सेवकाई इस रीति से किया जाता है। ఆయన కేవలం మాకు మాత్రమే కాదు కానీ అస్సాంలో అనేక మంది ఇతర డినామినేషన్ కలిగినటువంటి సేవకులను కూడా మాతో కలిసి వచ్చేవారిని ఎంతో ప్రోత్సహించేవాడు. और आज भी इस प्रोग्राम में बहुत सारे लोग असम के लोग देख रहा है और बहुत लोग ये आशा कर रहे हैं कि उन लोग को भी मन था कि मैं भी असम धर्मगल के थैंक्सगिविंग मीटिंग में पहुंचूंगा, परंतु ऐसा नहीं हो पाए और सभी लोग आज इस प्रोग्राम को बहुत अच्छी रीति से देख रहे हैं। लोग प्रार्थना कर रहे हैं कि इसको आगे परमेश्वर आशीषित करें। మరి ఇద్దరం కూడా ఈ కృతజ్ఞత కూడికను అస్సాంలో చాలామంది చూస్తూ ఉన్నారు. మరి ఆయన ద్వారా ప్రోత్సహించబడిన కొంతమంది సేవకులు కూడా ఫోన్ చేసి అడిగారు, మేము కూడా రావాల్సింది కానీ రాలేకపోతున్నాము, దేవుని స్తుతించడానికి అవకాశం రాలేదని వారు బాధపడుతూ అయితే ఈ ప్రోగ్రాంను వారు చూస్తూ ఉన్నారు. उन्होंने तो सेवा में बहुत ही मजबूत थे और सेवा करते समय में उसका कुछ ऐसे नेचर थे जिसको हम लोग कहते हैं खाने पीने के ऊपर में अगर हम देखें तो उन्होंने असम में जितना जगह में सेवा किया सबसे छोटी होटलों को उन्होंने चुनते थे। మరి స్వార్థ పరిచర్యలో తినే ఆహార విషయంలో ఆయన ఎక్కువ లగ్జూరియస్ కోరుకునేవాడు కాదు. ఇది దేవుని డబ్బు. ఆయన మేము ఒక పెద్దవారు కదని పెద్ద పెద్ద హోటల్ తీసుకెళ్ళిన ఆయన చాలా చిన్న హోటల్కి తీసుకెళ్ళేవాడు. क्योंकि वहाँ गांव एरिया में कभी भी बड़ा बड़ा होटल नहीं होती है, छोटे छोटे, और उस होटलों में सिर्फ 2 सब्जी मिलता है। हर सब्जी में आलू
और दूसरी है दाल और थोड़ा सा कुछ पत्ते, इतना ही। और ऐसे खा करके ऐसे रह करके पूरा दिन भर बस्तियों में हम लोग धनव अंकल ने सेवकाई को आसाम में दिया है। గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పెద్ద హోటల్ దొరికేటివి కాదు, కానీ ఆ చిన్న చిన్న హోటల్లో లేవు 2-3 కూరలు, అది కూడా వారి ఆకుకూరలు చిన్న పప్పుతో ఆహారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దినమంతా సువార్త ప్రకటించేవాడు. और इस रीति से उन्होंने आसाम को और आसाम के आसामीस परिवार लोगों को प्रभु का वचन का सुनाया। और आज मैं उनका आखिरी आज वह इस संसार से वो चले गए कि लेकिन जाने के बाद उन्होंने हमें आज, क्योंकि वो जब तक था तब तक हमने उन जगहों में वहाँ से कोई विश्वासी हमारे कलीसिया में नहीं आए थे, लेकिन जैसे अंकुल का जाने के बाद हम लोग उस जगह में अभी आसामीस परिवार जहाँ हम सबसे पहला सेवा किया था वहाँ से अभी 4 परिवार लोग आसामीस, जो आसाम का आसामीस में से जो वहीं का रहने वाला, ऐसा 4 परिवार अभी निकल करके पिछले 1 महीना से कलीसिया में आ रहा है। ఈ సువార్త ప్రకటించే విషయంలో అంకుల్ చేసినటువంటి ఆ కష్టం వ్యర్థంగా పోలేదు. మరి ఆయన ప్రభువులోకి వెళ్ళిన తర్వాత 2010లో మొట్టమొదటి సువార్త పరిచర్యలో ప్రకటించిన ఆ గ్రామంలో, अगर वो आज ఆ గ్రామం నుంచి దాదాపు 4 అస్సామీస్ లోకల్ అన్య కుటుంబాలు ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మందిరానికి వస్తూ ఉన్నారు. और आज अगर वो यहाँ होता तो मैं सोचता हूँ कि सबसे पहले बहुत ही आनंदित होता, क्योंकि वो हमेशा एक बात कहता था कि वहाँ आदिवासी हो या और दूसरा कास्ट के लोग प्रभु यीशु मसीह ट्राइबल लोग यीशु मसीह को ग्रहण किया, परंतु वहाँ का लोकल जो रहने वाला आसामीस में से कोई प्रभु यीशु मसीह को ग्रहण करने वाला लोग नहीं है। बहुत कम परिवार में से प्रभु को पाए हैं, लेकिन जब वहाँ पहला कदम रखा आज उस जगह में, मैंने सुना पिछले वहाँ 100 से ज़्यादा लोग प्रभु को अपने हृदय में ग्रहण कर चुका है, परंतु निकल करके सिर्फ 4 परिवार लोग आए हैं। అస్సాంలో ట్రైబల్ అంటే జార్ఖండ్ ప్రజలు ఉన్నారు, వారిలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇతర జాతులలో క్రైస్తవులు ఉన్నారు, కానీ లోకల్గా అస్సామీస్ జాతికి చెందిన ప్రజల్లో క్రైస్తవులు చాలా చాలా తక్కువ ఉంటారు. అటువంటిది ఈ సువార్త పరిచర్య ద్వారా మరి వందల కొద్ది ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు, కానీ వారిలో కొంతమంది ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. मैं चाहता हूँ कि अंकुल जो इन 10 सालों में जो असम में सेवा दिया और उन सेवाएं कभी व्यर्थ नहीं होगा, और जो भी बीज डाला गया है अंकुर के नए अभी निकल के आ रहे हैं, हो सके तो 11 दिन में से बढ़ करके उन सेवकाई की गवाही हम दे पाएंगे। ఈ సువార్త పరిచర్య అంకుల ద్వారా జరిగిన సువార్త పరిచర్య వ్యర్థం కాలేదు. ఆ సువార్త పరిచర్య ద్వారా ఆ సువార్త విత్తనాలు విత్తబడడం ద్వారా ఇప్పుడు వాటి ఫలాలను మేము చూస్తూ ఉన్నాం. वो सिर्फ बच्चन के सेवका ही नहीं, परंतु वो अच्छा गीत भी गाते थे, और मेरे साथ रह कई असामीस गीत उन्होंने गाना शुरू किया। और आप लोगों के बीच में मैं बार बार आकर के मैं गीत गाता था। मैं वहाँ असम में गीत तो वे गाते थे, लेकिन जो गीत पूरा दुनिया असम के लोग को मालूम नहीं था कि मैं गीत गाता था, यह प्रभु का सेवा का गीत है। लेकिन जब धनव अंकल यहाँ पहुँचा और जब ये 2 गीत मैंने जो असम यहाँ भी कई पुस्तक में लिखी गई है, इन 2 गीतों को इतना फेमस कर दिया और बहुत लोगों को बीच में ये गीत इतने प्रभावित हो गया कि लोग आज हर दिन सुनना चाहते हैं। మరి అంకుల్ ఒక మంచి సందేశకుడు మాత్రమే కాదు, కానీ ఒక మంచి గాయకుడు కూడా. మేము అస్సాం సువార్త పరిచయం నేను కూడా పాటలు పాడేవాడిని, కానీ ఆ పాటలకు అంత గుర్తింపు ఉండేది కాదు. అయితే సువార్త పరిచర్యలో అంకుల్తో కలిసి నేను ఆ పాటలు పాడినప్పుడు ఆ పాటలు ఎంతో ప్రోత్సహించినాడు. అవి మన బేర్షెబా సువార్త పాటల్లో కూడా 2 పాటలు ముద్రించినారు. సో ఆ విధంగా అంకుల్ ఆ పాటలను ప్రోత్సహించడం ద్వారా అవి ఈనాడు చాలామందిలో అవి ప్రకటించబడతా ఉన్నాయి. मुझे पूछा था जब सेवा में आए थे तो सेवा के लिए क्या गीत हो सकता है, उस समय मुझे ये भी मालूम नहीं कि मैं जो गीत गा रहा हूँ ये सेवा क्या है, या मैं जो गीत गाता हूँ कि इसी आराधना क्या है। सिर्फ मैं गाना गाते जा रहा था, कहीं भी जाके खड़े होकर के मैं गाना गाता था, लोग आते थे और मैं पर्ची बढ़ता था। लेकिन जब ये 2 गाना उनने सुना और मुझे अर्थ पूछा, पहला गाना पूछा था ए जीवन टू भारो खाना है, ये मतलब ये जीवन का कोई आशा नहीं, आज है कल नहीं है, ऐसा आसामीस में ये गीत लिखी हुई थी। और ये गीत सुनने के बाद में उसने बहुत खुश और उसने बोला कि ये गाओ, बार बार गाओ, और उसने मुझे बार बार वो गीत गाना शुरू किया। నాకు పాటలు పాడేవాడిని, కానీ ఏ పాటలు ఆరాధనకు సంబంధించినవి, ఏ పాటలు సువార్తకు సంబంధించినవని తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే సువార్త పరిచర్యలో ఈ పాటలు నేను మొదలుపెట్టినానో పాడటం, ఈ జీవితం క్షణభంగురం అని అస్సామీస్లో అర్థంలో వస్తుంది. ఆ పాట పాడినప్పుడు అంకులు ఈ సువార్త పరిచయం అంతట్లో కూడా ఇదే పాట పాడుతూ ఉండవు, ఇది సువార్త పాట అని ఆయన ప్రోత్సహిస్తూ వచ్చినాడు.
उसके बाद दूसरा गाना को मैं पूछा तो वो है वो भी हिखन देखो ले जाबोले जिसु मोर नावरिया। मतलब वो देश जाने के लिए हमारा जो नौका है वो प्रभु यीशु मसीह है, ये बोल करके उसके बिना कोई प्रभु के पास नहीं जा सकता। ये दूसरा गाना का अर्थ है। ఇంకొక పాట హిక్కుల్లో దేకుల్లో అని మరి జీవిత నావ విషయమై అది యేసుక్రీస్తు ప్రభు దరికి చేర్చేవాడని అర్థంలో ఇంకొక పాట ఉంటుంది. ఈ రెండు పాటలను ఎంతో ప్రోత్సహించినాడు. और इस दो गीतों को उसने पूरी रीति से प्रार्थना का साथ समर्पण किया। और ये पूरा दो गीत 10 साल लगातार, जब तक अंकुल जा रहे थे 10 साल लगातार मैंने इस गीत को गाया, कभी पुराना महसूस किया नहीं। మరి ఈ రెండు పాటలు కూడా ఆయన ఎంతో ప్రోత్సహించినాడు. 10 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఈ రెండు పాటల ద్వారానే సువార్త ప్రకటించేవాడు. అయితే పాడిన ప్రతిసారి కూడా ఇది నాకు పాత పాట అని అనిపించలేదు. इस रीति से हमने आसाम को सेवकाई दी। और मैं आखिरी में एक बात उसे कहना चाहूँगा कि उसने पिछले 2021 का मार्च महीना में जो सेवा में आए थे और अप्रैल का मार्च के 26 तारीख को उसने आखिरी हमारा वहाँ रहा। और 26 तारीख में हमने उसको विदा किया। तो 26 मार्च महीना जब पिछले बार जो गए थे उसने आखिरी एक ख्वाहिश उसका पूरा हुआ। उसने जितना भी 10 सालों में सेवा दिया था, 10 सालों में जितने प्रभु के दास लोगों से और वहाँ के लोकल सेवक लोगों से मुलाकात किया था, उनका संगति किया था, इसे आखिरी दिनों में उन्होंने क्या किया, उसने हर परिवार में हर व्यक्ति के पास में वो जा करके मिल करके आया। क्योंकि उस समय वो हमारे दानियल ब्रदर थे और उनकी गाड़ी लेकर के उसने किसी सेवक को नहीं छोड़ा। इसका घर में हमसे पहले जाकर के उनसे मुलाकात करके हर एक को मिल करके आया। और सिस्टर लोगों से, ब्रदरों से, बच्चों से, अगर आप लोग शायद किसी का पास में मोबाइल में फ़ोटो दिया होगा तो सबने सब फ़ोटो सेंड किया था हम परिवार में। हर एक परिवार में हर एक व्यक्ति के पास में जाकर के मिल के प्रार्थना करके उसने आखिरी दिन में वहाँ से विदा होकर के आया। ఆయన చివరి సువార్త దండయాత్ర అస్సాంలో 2021 మార్చిలో జరిగింది. మరి 26వ తారీఖు ఆయన అక్కడి నుంచి కడపకు వచ్చే సందర్భంలో ఆ 10 సంవత్సరాలు మాతో కలిసిన ఆ స్థానిక కొంతమంది సేవకులు, ఇండిపెండెంట్ సేవకులు మాతో కలిసి సేవలో మాకు సహకరించిన వారి ప్రతి సేవకుని ఇంటికి వెళ్ళి ఆ సువార్త సమయంలో మాకు ఆ ప్లాన్ లేదు, కానీ అంకుల్ ఆ ప్లాన్ తయారు చేసి ప్రతి సేవకుని ఇంటికి వెళ్ళి దర్శించి వారి కొరకు ప్రార్థించి వారిని ప్రోత్సహించినాడు. उसने आखिरी में एक बात बोलकर आया और वो बात ये थे कि उन्होंने जब इस कोरोना के सीज़न को देख रहा था और कोरोना से बहुत सारे लोग इस संसार से चले जा रहे थे। और वो 23 का था मार्च का 23 तारीख का दिन था, मुझे याद है। और उस दिन ब्रदर बाबू मैं घुटने के साथ जब प्रार्थना कर रहे थे उससे बाद में उन्होंने एक बात बोला था। और वो ये था कि उसने बोला इस प्रभु का इच्छा है कि हमें अपना पास बुलाना, लेकिन ये कोरोना के समय में हमें प्रभु नहीं बुलाना। क्योंकि अगर कोरोना समय में आपने मुझे बुलाएंगे तो मेरे शरीर तक कोई नहीं छुएगा और कोई भी मेरे पास नहीं आएगा। ऐसा वो आखिरी समय में बोला। చివరిగా ఆయన ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసినాడా. 2020లో కూడా కరోనా వచ్చింది. మరి ఆ సమయంలో ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రభువా, నేను నీ దగ్గరికి రావడానికి, నువ్వు పిలిస్తే రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఈ కరోనాతో మాత్రం పిలవబాకు, ఎందుకంటే నా శరీరాన్ని ఎవరు తాకలేరు, ఆ మరణం ద్వారా నీకు మహిమ రాదు అని ఆయన ప్రార్థిస్తూ వచ్చినాడు. जिसको उसने नहीं चाहा था, जिस मृत्यु को वो पाना नहीं चाहते थे, और प्रभु ने उसी में उसे बुलाया गया। और हमने देखा कि जब उनकी बॉडी दफन की गई कर रहे थे उस समय में कोई लोग उसे मिट्टी तक नहीं दे पाए। जिस मौत से वो दूर रहना चाहता था, लेकिन परमेश्वर उससे इतना प्रेम करता था जो वो नहीं चाहता था, और परमेश्वर ने उससे वो उन्हें दिया। చివరిగా ఆయన మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన భూస్థాపన కార్యక్రమాన్ని మేము చూస్తూ వచ్చినాం. చాలా బాధ వేసింది. మరి మట్టి వేయడానికి కూడా చాలామందికి రాలేదు దగ్గరికి. आखिरी में मैं ये कहना चाहूँगा उसके परिवार को कि किसी ने अपने पिता खोया, हो सके सिस्टर अपने पति खोया,
हम सब लोगों ने एक प्रभु का अच्छा योद्धा को खोया, परंतु उसने जो कुछ भी यहाँ करके गया है, ये सारी बातें परमेश्वर के सामने में बहुत बड़ा इनाम के रूप में है और खास हमारे आसाम में भी एक बड़ी आशीष का कारण है। మరి ఆయన కుటుంబ సభ్యులకు ఆయన బిడ్డలకు చివరగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఒక మంచి యోధిని కోల్పోయినాం, అయితే ఆయన సువార్త పరిచర్య ద్వారా అస్సాంలో మేము ఎంతో మేలులు పొందినాం. मैं आशा करता हूँ कि अन्य दिनों में प्रभु जब हमें सब एक साथ मिलने के लिए स्वर्ग में लेके जाएंगे, ज़रूर हम अंकुल को वहाँ परमेश्वर की गोद में पाएंगे। మరి ఒక చిన్న ఆశ ఉన్నది, మనం అందరం కూడా ఒక దినం పరలోకంలో అంకులతో కలుసుకుంటాం. और उसने जो आखिरी उनका ख्वाहिश था, वो गीत को मैं एक बार गा करके मैं समाप्त करना चाहूँगा। हेलो, ये गीत कि ये जीवन आज है और कल नहीं है, और मैं ये गीत को अब बहुत लोग सुन चुके हैं, लेकिन फिर भी गाता हूँ क्योंकि अंकुल इसे बहुत पसंद करता था, और इसलिए मैं फिर से एक बार यहाँ मंच में गाने के लिए करूँगा। এই জীবনটোত ভার খানায় আজি আছে খালি নাই, এই জীবনটোত ভার খানায় আজি আছে খালি নাই, মুক্তি খোঁজা যে শুধু বাবা, শান্তি খোঁজা যে শুধু বাবা, মুক্তি খোঁজা যে শুধু বাবা, Thank you.